అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు అనగా 10-11 తారీఖుల్లో యానంలోంచి పెండింగ్ ఉన్న సమస్యల మీద ముఖ్యమంత్రి అలాగే పీడబ్ల్యూడీ మినిస్టర్ ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరితోటి కూడా నిన్న ఒక యానం పెండింగ్ ఇష్యూస్ గురించి 2 గంటలు పైబడి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. దాంట్లో ముఖ్యంగా 120 మందిని రెగ్యులర్ చేసే విషయం అనేకమైన సంవత్సరాలుగా ఉంటే అనేకమైన లీగల్గా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాండిచేరి కార్యకల్లో పనిచేస్తున్న వాళ్ళు యానం వాళ్ళకి చెయ్యకూడదని చెప్పేసి కేసుల రూపంలోనూ రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తూ అనేక ఇబ్బందులు కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అనేకమైన మీటింగ్లు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనూ అలాగే కన్సర్న్ మంత్రి సమక్షంలోనూ అలాగే పీడబ్ల్యూడీ సెక్రటరీ చీఫ్ ఇంజనీర్ సమక్షంలోనూ చాలా మీటింగ్లు అన్నీ కూడా జరిగాయి. అప్ టు గవర్నర్ వరకు వెళ్ళినా కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అను లేదా ఎంటీఎస్ నుంచి అబ్జెక్షన్స్ కానీ అలాగే పాండిచేరిలో ఉన్న పోస్టుని యానం ట్రాన్స్ఫర్ చేయొద్దు కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది. నిన్న ఫైనల్గా లా ఆఫీసర్ తోటి లా సెక్రటరీ తోటి కూడా సీఎం గారు మాట్లాడి డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఓఎస్టీ దగ్గర నుంచి జాయింట్ సెక్రటరీ చీఫ్ ఇంజనీర్ పీడబ్ల్యూడీ మినిస్టర్ అందరూ కూడా కూర్చుని ఈ ఫ్రైడే లోపు లా డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకుని ఫైలు ఇంకా డిలే చేయకుండా పంపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 120 మంది కూడా రెగ్యులర్ చేసేలాగా అందులో 2 జీవోల కింద చేసి ఇచ్చేలాగా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి సీనియారిటీ ఉన్న వాళ్ళు అందరూ యానంలో జాయిన్ అవుతారు. దాని తర్వాత ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి కలిపి వేకెన్సీల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండి మిగతా వాళ్ళు పాండిచేరిలో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఆ విధంగా 2 జీవోలు గత మీటింగ్లోనూ లా డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ని రప్పించుకుని చేయమని చెప్పేసి కోరడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఓచిరిపేడ్ ఉన్న వాళ్ళకి జీతాలు ఈ గవర్నమెంట్లో 3400 నుంచి 18,000 అయ్యింది. దానికి జీతం ఇంకా పెంచేలాగా చెయ్యాలని చెప్పేసి ఫైలు మూవ్ అయినా కానీ దానికి కావలసిన నిధులు లేవు. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా ₹1 కోటి ఉన్నాయి, ₹2 కోట్ల ఉన్నాయి అన్నది పేపర్ మీద ఉంటుంది తప్ప ఫిజికల్గా ఎంతైతే ఎక్స్పెండిచర్ అయ్యిందో మిగతా ఎక్స్పెండిచర్ మిగిలి ఉన్నదో దాన్ని ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఫైనాన్స్ సెక్రటరీ ఆల్మోస్ట్ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. వారికి కోరిన విధంగా కాకపోయినా కానీ ఎంతో కొంత పెంచేలాగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేను అన్ని డిపార్ట్మెంట్లతోటి అంతా కూడా రివ్యూ చేసి ఎక్కడైనా మిగిలి ఉంటే ఇచ్చేలాగా లేదంటే రాబోయే బడ్జెట్లో దానికి నిధులు ఏర్పాటు చేసి పెంచే విధంగా చేస్తానని యానం నుంచి వచ్చిన ఓచిరిపేడు స్టాఫ్ ఎదురుగా అలాగే ఎఫ్డిసిఎల్ఆర్ ఎదురుగా ఆ 2 రిప్లై చెప్పున్నారు. మిగిలిన ఒక 15 మందిలో 13 యానం వాళ్ళు ఉన్నారు, 2 పాండిచేరి కార్యకల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని 10,000 రూపాయలు 18,000 రూపాయలు లిస్టులో ఉన్నా కానీ డ్యూటీ కరోనాలో వాళ్ళు మానేయడంతో వారిని కూడా తీసుకోకూడదు. ఇందులో ఎక్కడో అవతల వేరే దేశాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పిన మనుషులే వల్ల అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. వారికి కూడా ఫైల్ నిన్న ఈరోజు రేపుల్లో ఫైలు పంపించమని చెప్పేసి ఆ ఫైల్ పుటప్ చేసే అధికారులు అందరూ కూడా వచ్చారు. వారికి కూడా వాళ్ళ సమక్షంలో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక 2 వస్తే వాళ్ళ సమక్షంలో నుంచి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ విధంగా పీడబ్ల్యూకి సంబంధించిన సమస్య. అలాగే 2 ఫిషరీస్కి సంబంధించింది జిఎస్పిసి డబ్బు 7.5 నెలల్లో వాళ్ళ భర్తలను కోల్పోయి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఆ రోజుకి ఇవ్వలేకపోతే ఇచ్చి దగ్గరగా 2 సంవత్సరాలు అవుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ నుంచి పంపించి ఆగస్టు 28వ తారీఖున వాళ్ళకి ఈ ఓఎన్జీసీ వాళ్ళు ఆ డబ్బుని మేము ఇస్తాం, మీరు ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి మాకు
ఎంతమందికి ఇందులో ఇచ్చే వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ ఉంటే అంతమందికి డిపాజిట్ చేస్తామని చెప్పినా కానీ దానికి నేను మున్సాబు గారు ఏడి గొంతి గారు వెళ్ళి చెప్పి మళ్ళీ లెటర్ పెట్టిస్తే ఇటు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి, అలాగే ఫిషరీస్ మినిస్టరు, కలెక్టర్ దగ్గర నుంచి యానం వచ్చినా కానీ ఇప్పుడుండే అడ్మినిస్ట్రేటర్ గారు దీన్ని మళ్ళీ సిబిఐకి పంపిస్తానని చెప్పేసి రాస్తున్నారు. అది తప్పు అని చెప్పేసి కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారికి లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాను. నిన్న మీటింగ్లో చెప్పినప్పుడు సిబిఐ కేసులో ఉన్న వాళ్ళు 515 మంది మాత్రమే, దాంట్లో ఇప్పుడు ఇందులో తీసుకోలేదు. వారు కాకుండా భర్త కోల్పోయిన వాళ్ళు మిగతా ఎక్కడైతే ఇంకా ఇవ్వలేదో వాళ్ళు మాత్రమే ఆ లిస్ట్ ఉంది. వాళ్ళది కూడా ఇమ్మీడియట్గా పంపించమని చెప్పేసి డైరెక్టర్ గారికి చెప్పున్నారు. నిన్న సీఎం గారు, మంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఇవి కాకుండా ఓఎన్జీసీ డబ్బులు, మిగిలిన డబ్బుల్ని వెనక పంపకుండా అందులో ఇంకా ఎవరైతే ఉన్నారో దగ్గరగా 1185 అప్లికేషన్లు వస్తే దానికి అంతా కూడా రిపోర్ట్ ఇచ్చి పంపించారు. దానికి ఫైల్ పంపమంటే అది కూడా ఈ రోజు వరకు యానం నుంచి పైకి వెళ్ళలేదు. ఆగస్టు 29వ తారీఖున ఆ ఫైల్ వెళ్ళింది. ముందు ఫైల్ ఇందాక చెప్పిందేమో 28వ తారీఖు వెళ్ళింది. ఈ 2 ఫైళ్ళు కూడా ఇమీడియట్గా సబ్మిట్ చేయమని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతికి డిపాజిట్ చేయవలసిన ఇంకొక 49 లక్షలు కానీ మనం డిపాజిట్ చేస్తే మనం ముందు ఇచ్చిన 3,10,00,000 రూపాయలు ఈ మధ్యలో సెకండ్ ఫేజ్కి ఇచ్చింది. అలాగే 1,91,00,000 రూపాయలు తిరుపతి దేవస్థానం ఇచ్చేది. ఇవి మిగతా అన్నీ కూడా ఇస్తే వాళ్ళు టెండర్ కాల్ చేస్తారో దాని గురించి ఆగిపోయిందని చెప్పాం. ఏదో విధంగా చూసి ఈ నెలలో ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా శాండ్ దాని గురించి రేపటికి ఎన్జిటికి లైవ్లీవుడ్ డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి మనం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో ఎటువంటి ముందుకు వెళ్ళలేదని చెప్తే కలెక్టర్ గారు ఈరోజు కానీ రేపు కానీ ఎన్జిటికి వాళ్ళని తోటి మాట్లాడి ఆ లెటర్ ఇస్తానని చెప్పారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ ఎన్జిటి చైర్మన్ని మీట్ అయ్యి ఇక్కడ ఉండే ఇబ్బందిని కూడా తెలియజేసి దానికి కూడా ఒక అవకాశం కలెక్ట్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా మాస్టర్ ప్లాన్ గురించి నిన్న మాట్లాడున్నాం. ఈరోజు గవర్నర్ తోటి మాట్లాడాను, సీఎం గారితో మాట్లాడాము. నిన్న బుద్ధా పార్క్ దగ్గర ఉన్న పద్మా రైస్ మిల్లుగా ఏరియాలకి పర్పస్ఫుల్లీ డిలే చేసుకుంటూ 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ అంటే ఆ వేళ కిరణబేడి రాసేదాన్నే ఇప్పుడు వరకు అదే చెప్తూ ఉన్నారు. వాళ్ళు 2 సార్లు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చినా కానీ ఈ రోజు వరకు కొనుక్కున్న వాళ్ళకి కమర్షియల్ అవ్వలేదు. నిన్న కోర్టు ఆర్డర్ తెచ్చున్నారు, అయినా కానీ ఇంకా డిలే అయ్యేలా కనపడుతుంటే మాస్టర్ ప్లాన్ది ఇంకా ఇందులో ప్రాన్స్ తిప్ప వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. రీసెంట్గా గవర్నర్ గారు కమిటీ దాన్ని బట్టి చూసి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యేలే పరిస్థితిలో అందులో ఉంది కాబట్టి అవి ఇంకా మీరు 10 రోజులు 15 రోజులు తీసుకున్నాయి సెటరేట్ చేసి పద్మా రైస్ మిల్ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఒక 10-15 రోజులు లోపుగానే వాళ్ళకి ముందు ఇవ్వమని చెప్పేసి ఫైల్ సెపరేట్ చేసేలాగా నిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఇమ్మీడియట్గా ఈరోజు దానికి సంబంధించిన సెక్రటరీ కేశవన్ గారిని, నిన్న సిటిపి గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కేశవన్ గారితో కూడా దానికి ఆల్రెడీ సీఎం ఇచ్చిన ప్రకారంగా మేము 10 రోజుల్లోనే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేలాగా చేస్తామని చెప్పేసి చెప్పున్నారు. ఇవి కాకుండా ఈరోజు ఇంకా ఎన్ఆర్హెచ్ఎం వాళ్ళ జీతాలు పెంచే దాని గురించి, అలాగే 108 అంబులెన్స్ సర్వీస్ వాళ్ళకి జీతాల గురించి, అలాగే ఆశా వర్కర్స్ గురించి, అలాగే మినిస్టర్ స్టాఫ్ అందులో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకా యానంలో అయితే అది పెద్ద లేరు కానీ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి పాలసీ దాని మీద మళ్ళీ రిటర్న్ అయితే ఈరోజు డిఎంఎస్ ఆఫీస్లో కూర్చుని చాలా సేపు అన్నీ కూడా తరోగా చేయడం జరిగింది. నెక్స్ట్ మండేకి వచ్చి మళ్ళీ నేను ఎల్జీకి సీఎంని మీట్ అయ్యి సిఎస్ని ఆ ఇష్యూస్ను కూడా మీరు ఈ మంత్ ఎండింగ్ లోపే వాళ్ళకి పెంచే జీతాలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా ఇచ్చేలాగా చేయమని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే నిన్న ఈరోజు కూడా ఆర్సిఎస్ ఆఫీస్లో కోఆపరేటివ్కి సంబంధించిన వాళ్ళకి డిమాండ్స్ని, అలాగే వాళ్ళకి అట్లీస్ట్ మినిమం వేజెస్ చేసే విషయంలో చెప్పున్నాం. ఈరోజు ఇస్తానని చెప్పున్నారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళకి జీతాలు పెంచే విధంగా వాళ్ళందరికీ కూడా ఆర్డర్ వస్తుంది. అందులో నిన్న ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అడిగితే గ్యాస్లో ఎంతమంది ఉన్నారు, ఎంత రెవెన్యూ వస్తుంది, అలాగే సేల్స్మెన్లో దగ్గర షాపుల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత కావాలి, అలాగే లిక్కర్ షాప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఎంత కావాలి, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్న విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా నిన్న 1:30కి యానం నుంచి పంపించారు. అది కూడా త్వరలోనే సెటిల్ అవుతుంది. ఇది కాకుండా
పీఈటీస్ని రీజనల్ వైజ్గా కాకుండా గ్రూప్ బి పోస్ట్ కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇందులో కొంతమంది పాండిచేరిలో 6వ తరగతి నుంచి మొత్తం స్టడీ అంతా అక్కడ చేస్తున్నారు. కానీ రిక్రూట్మెంట్ రూల్స్లో మీరు ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పేసి అక్కడ ఉంది. ఇందులో సాయి స్పోర్ట్స్లో చదివినప్పుడు, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లో చదివినప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మీరు యానంలో వేకెన్సీ లేదని చెప్పేసి తెలుగు అనేది పెట్టకుండా పెట్టున్నారు. దానికి అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పున్నాం. దాన్ని మీరు కన్సిడర్ చేయండి అంటే సీఎం గారు, మినిస్టరు అనుకూలంగా మాట్లాడినా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రం దీనికి కుదరదని చెప్పారు. మేము అవసరమైతే కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ తప్పనిసరిగా మేము 20 లోపు తెస్తామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఇది కాకుండా అగ్రికల్చర్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నలుగురికి ఇచ్చే ప్రమోషన్ల కోర్టు ఆర్డర్ని జీపీ గారే గవర్నమెంట్కి రాకుండా, సీఎంకి రాకుండా, కన్సర్న్ మినిస్టర్ రాకుండా, లా డిపార్ట్మెంట్కి రాకుండా ఏపీలకి వెళ్ళిపోతే దాన్ని సెపరేట్ ఫైలు పెట్టి గవర్నమెంట్ సీఎంకి పంపమని చెప్పేసి నేను గవర్నమెంట్ నిన్న మీటింగ్లో ఇన్స్ట్రక్షన్ ఎస్సీ గారికి ఇచ్చారు. ఈరోజు కూడా నేను ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ మధ్యలో సెలెక్ట్ అయిన అతనికి పోస్టింగ్ ఆర్డర్ గురించి కూడా ఒక అబ్బాయి కావుతున్నారు అబ్బాయి గురించి ఈరోజు మాట్లాడడం. సెక్రటరీకి నిన్న మాట్లాడింది, ఈరోజు సెక్రటరీకి పంపించారు. వారికి ఈ ఫ్రైడే లోపే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పున్నారు. ఇవి కాకుండా ఇంకా అనేకమైన జిఐడికి సంబంధించినవి, అలాగే కంప్రెస్ గ్రౌండ్ అపాయింట్మెంట్కి సంబంధించినవి, అలాగే హోమ్ గార్డ్స్ అండ్ కానిస్టేబుల్ ఇష్యూస్ సంబంధించినవి, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ అన్నీ కూడా నేను ఈ 2 రోజుల్లో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా సాధ్యం మట్టుకు త్వరలోనే కంప్లీట్ అయిన విషయాల్ని మళ్ళీ ప్రభుత్వాన్ని ఫైల్ మూమెంట్లో పెట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకునేలాగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా చాలా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ విషయాల్లో కానీ యానం వాళ్ళు మాకంటే పైన వస్తే మాకు ప్రమోషన్లో ఇబ్బంది ఉంటుందన్నది ఏ విధంగా అయితే పీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనూ అదే వస్తున్నాయి, మిగతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనూ అదే వస్తున్నాయి. ఇవి కాకుండా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన 6గురికి విషయం కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఫైనాన్స్ సెక్రటరీ ఢిల్లీలో ఉన్నారు, కింద డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. అలాగే 20 మంది స్కూల్లో పనిచేస్తున్న జీతాల గురించి అందులో 13 తగ్గించేయండి, 7 మాత్రమే అని చెప్పేసి అంటే మనం ఒప్పుకోలేదు. నిన్న మీటింగ్లో 7 అన్నది కాకుండా వాళ్ళకి సెపరేట్ టెండర్ కాల్ చేయండి, వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పేసి నిన్న మీటింగ్లో ఒప్పుకున్నారు. నేను ఇమీడియట్గా యానం డెలికేట్కి మాట్లాడి ఫైలు ఇమీడియట్గా టెండర్ కాల్ చేసామని చెప్పేసి రిప్లై ఇస్తే వాళ్ళకి ఫైలు మూవ్ చేసి నెలలో డబ్బులు ఇచ్చేలాగా చేస్తానని చెప్పేసి ప్రభుత్వం నిన్న మీటింగ్లో ఒప్పుకున్నారు. ఇది కాకుండా స్టేడియంలోనూ స్విమ్మింగ్ పూల్లో పనిచేస్తున్న వాళ్ళకి అన్నీ క్లియర్ అయ్యి ఉన్నాయి. ఇవాళ ఇష్యూ అవుతుంది అనుకున్నాం, కానీ దాని కన్సర్న్ డైరెక్టర్ గారు ఇవాళ లేరు, రేపు వస్తారు. రేపు వచ్చిన వెంటనే యానం ఆ ఆర్డర్ని తీసుకుని వచ్చి వాళ్ళకి ఎన్ని నెలలు అయితే పెండింగ్ ఉన్నాయో అన్ని నెలలు కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చేలాగా దానికి కావాల్సిన బడ్జెట్ని అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సాయంత్రం లోపు వాళ్ళకి జీవో రావడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఏమైతే పెండింగ్ ఉన్నావో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఆఫీస్కి వెళ్ళి అధికారిని కన్విన్స్ చేయడం వాళ్ళ ద్వారాగా. ఇది కాకుండా హైటెక్ సంబంధించినవి కూడా సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. స్మితా మేడంని ఈరోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది. అలాగే కలెక్టర్కి సంబంధించిన ఇష్యూస్ని కలెక్టర్ దగ్గర మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే సమస్యలు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి రాబోయే 20 రోజుల్లో కూడా ఇదే పని మీద ఉంటానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్యలో నర్సింగ్కి మన పాండిచ్చేరి మెడికల్ కాలేజీలో యానం వాళ్ళకి చాలా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి, చాలా సంతోషం. అందులో సర్టిఫికేట్ ఇవ్వడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలని ఇబ్బంది పాలు చేస్తున్నారు. గతంలో మీరు బాగా డబ్బున్నవాడికి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కూడా ఇచ్చి మీ ఆఫీసర్లు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యానంలో పుట్టి పెరిగి ఇక్కడే ఉన్న వాళ్ళకి ఈ రోజు వరకు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఆ విషయాన్ని పాండిచ్చేరి కలెక్టర్ గారికి, అడ్మినిస్ట్రేటర్కి, ఇక్కడ ఉండే మన యానానికి సంబంధించిన డీటీకి అందరితోటి మాట్లాడినా కానీ వారు 4వ తారీఖు ముందుగా ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. దాన్ని నేను మరలా 6వ తారీఖు నోటీస్ బోర్డులో పెట్టారు. అయిన తర్వాత కూడా ఇవ్వకపోతే మొన్న సాయంత్రం ఇచ్చిన తర్వాత నిన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి
ఇవాళ మెడికల్ టెస్ట్ అన్నీ చేయించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. కానీ ఇంకా రేపుడికి సెక్రటరీ లేకపోవడంతో రేపు ఇతర విషయాలన్నీ ఇతర పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని మండే వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చారు. ఈడబ్ల్యూసి కోటాలో ఉన్న వాళ్ళు ఒక 7, అలాగే మిగతా ఓబీసీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా 8 కూడా మండే వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. రియల్గా ఇందులో చూస్తే అందరూ కూడా పేద విద్యార్థినులు. ఈడబ్ల్యూసి కోటాలో చాలా పేదవాళ్ళు అందరూ వచ్చారు. ఇలాంటి పేదవాళ్ళకి ఆ కోట అందుతుందంటే మనం అందరూ కూడా సంతోషించాలి. అందుకని ఇంకా ఎవరికైతే ఇంకా సర్టిఫికేట్ రాలేదో వాళ్ళకి కూడా మనం పరిశుద్ధి చేసి మిగతా వాళ్ళందరూ కూడా నిన్న వెంకటనగర్ ఆ అమ్మాయిని కూడా నిన్న బయలుదేరి ఇవాళ వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇందులోనే కలిపి వాళ్ళ జాబ్లో జాయిన్ అయ్యేలాగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే కోర్టు కేసులు ఉన్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ కూడా ఈరోజు కన్సర్న్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూ కూడా మాట్లాడడం జరిగింది. అవి కూడా త్వరలోనే ఈ అన్ని ఇష్యూస్ సెటిల్ అవుతాయి. అలాగే ఎల్ఈడి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ అపాయింట్మెంట్ గురించి, అలాగే ఫంక్షనర్స్ అండ్ ఉద్యోగస్తుల జీతం ఫైల్కు ఫైనాన్స్కి వెళ్ళింది. దాన్ని ఈరోజు మళ్ళీ నేను ఇందాక ఫైనాన్స్కి వెళ్ళి కలిశాను. ఈ వారం లోపు అవి క్లియర్ వచ్చితే వాళ్ళకి 2 కోట్ల రూపాయలతో దగ్గరగా ఒక 5 నెలల జీతాలు ఫంక్షన్స్కి వేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫర్దర్గా ఇంకా ఏమైతే పెండింగ్ ఉన్నాయో అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు నేను పాడిచేరిలో ఉన్నా, యానంలో ఉన్నా, ఎప్పుడప్పుడు అధికారుల్ని మనం కన్సల్ట్ చేస్తూ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఫైల్స్ పైకి వెళ్ళేలాగా దాన్ని క్లియర్ అయ్యేలాగా చేయడం అన్నది నా బాధ్యత. మీ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను.